చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కోసం కవితకి పిలుపు వచ్చింది. ఈ నెల 16న తను అటెండ్ అవ్వాలి. దీంతో పాటుగా ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్కి అనుగుణంగా ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్ట్ టాప్ లీడర్లు సరెండర్ అవుతూ ఉంటే దేవ్జీ మాత్రం నన్ను అరెస్ట్ చేశారు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? వెలుగుమట్లలో ఏం జరిగింది? బోల్డ్ అన్ని వీకెండ్ అప్డేట్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఫస్ట్ మనం లిక్కర్ కేసుకి సంబంధించి చూసుకుంటే, నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను, చాలా క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పిన తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన దాన్ని డిస్పోజ్ చేసింది హైకోర్టు. మళ్ళీ ఇప్పుడు విచారణకి రమ్మని సిబిఐ అధికారులు పిలిచారు. ఏం జరుగుతోంది నెక్స్ట్? వాస్తవంగా ఏంటంటే ఆయన ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఏ కేసులోనైనా ఒక కంప్లైంట్ వస్తుంది. అది ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినా, గవర్నమెంట్ ఇచ్చినా, సిబిఐ లాంటివి ఇచ్చినా, జడ్జి గారు ఏం చేస్తారంటే ఇలా ప్రైమా ఫేసి ఉందా, ఇందులో ఏమన్నా నేరం ఉన్నదని చెప్పడానికి తను కన్విన్స్ కావాల్సిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇగో నీ మీద ఆరోపణ వచ్చింది, తను ఏదైతే నమ్ముతున్నాడో ఆధారాలు ఉన్నాయని వాటి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ జడ్జి గారు ఏం చేశారంటే మొత్తం రికార్డ్ అంతా చూశారు. 10,000 పేజీలు. 10,000 పేజీలో ఎక్కడ కూడా వీళ్ళు నేరం చేశారనే ఆరోపణే తప్ప ఎక్కడ ఆధారం లేదు. ఒక చిన్న ఆధారం కూడా లేదు. ఆధారాలు ఎక్కడ సంపాదించారు మరి వాళ్ళు? కేజ్రీవాల్ను కానీ, ఒక చీఫ్ మినిస్టర్ను జైల్లో పెట్టడం, ఒక చీఫ్ మినిస్టర్ డాటర్ను జైల్లో పెట్టడం, డిప్యూటీ సీఎంను 1.5 year, అంటే వాళ్ళకి ఏ ఆధారాల ప్రకారం వాళ్ళు చేశారు? సిబిఐకి, ఈడీకి ప్రైమా ఫేసి ఏం కనబడ్డది? ఈయనకు కనబడింది అంటే వీళ్ళతో పాటు అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా, అతను ఏంటంటే అప్రూవర్గా మారి నేను డబ్బులు ఇచ్చింది నిజమే అని చెప్పేసి వాళ్ళ ముందు కమిట్ అయ్యాడు. అయితే కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఆర్ సిబిఐ, ఈడీ ఈజ్ నాట్ అడ్మిసబుల్ ఇన్ ద లా. నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి ఆ జడ్జి గారు ఏం చేశారు, ఈ అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప వేరే ఏది లేదు, ఆధారాలు ఏది లేదు. మనీ రికవరీ కాలేదు, మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రూఫ్ లేదు, మనీ క్యారీ చేసినట్టు ప్రూఫ్ లేదు. కవిత వెనకాల ఎవరో 2 సూట్ కేసులు మోసుకొచ్చినట్టుగా ఒక స్టార్ హోటల్ క్లిప్పింగ్ దొరికింది. అలా బట్టలు ఉండొచ్చు కదా, ఆమె సూట్ కేసు ఓపెన్ చేయలే కదా. మూడవది, ఈ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కాగానే బెయిల్ కోసమని 5 కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్లో బాండ్స్ కొన్నాడు. తర్వాత ఆయన జైలు నుంచి బయటికి రావడానికి 25 కోట్ల రూపాయలు మళ్ళీ బాండ్స్ కొన్నారు. అంటే ఒక 30 కోట్లు ఇచ్చిన వ్యక్తిని బీజేపీకి అప్రూవర్గా మార్చుకొని ఈ కేసు పెడితే ఇది ఎట్లా చెల్తుంది? ఇదే విషయాన్ని రౌజ్ అవెన్యూ కోర్టు ఏం చేసిందంటే, ఈ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నేను ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేను, మిమ్మల్ని అందరినీ విడుదల చేస్తున్నా అని చెప్పారు. ఇక వీళ్ళ గొంతులో వెలక్కాయబడ్డది బీజేపీకి. ఎందుకంటే కవిత అట్లా ఉంచండి, ఒక సీఎంను నువ్వు ఆ సీట్లో కూడా కూర్చోకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది, ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టావు. ఉప ముఖ్యమంత్రిని 550 రోజులు జైల్లో పెట్టావు. ఈమె కూడా ఎమ్మెల్సీ కాకుండా అంతకుముందు ఆమె పార్లమెంట్ మెంబరు. ఎట్లా పెడతారు ప్రైమా ఫేసి లేకుండా? అందుకని ఇప్పుడు ఏదో కింద మీద పడి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఏమనంటే ఆ సిబిఐతోని మళ్ళీ కొత్తగా ఎంక్వైరీలో కొత్త విషయాలు వెలుగులోకి తేవడానికి. వాళ్ళు కొండంత తవ్వినా కూడా ఎలుకని పట్టలేరు. నాకు కవిత మీద ఏం ప్రేమ లేదు, ఎందుకంటే ఆమె ఆ కుటుంబానికి, ఆ పార్టీకి చేసిన దానికి నాకు బాగా కోపం కూడా ఉంది. బట్ దేని దానికే మాట్లాడాలి. కడిగిన ముత్యమా కాదా పక్కకు పెట్టండి. కరప్షన్ చేసిందా లేదా, లిక్కర్లో ఇన్వాల్వ్ అయిందా లేదా నేను చెప్పా. బట్ సాక్ష్యాలు దొరికేదాకా, కేసును బిల్డ్ చేసేదాకా ఆమె నిర్దోషిగానే పరిగణించాలి, కోర్టు ఆమెను శిక్ష వేసేదాకా. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. 16వ తారీఖు విచారణకు అటెండ్ అవ్వమని చెప్పిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు. జస్ట్ ఫర్ హరాస్మెంట్ అమ్మా ఇది. ఓకే, వాళ్ళని వేధించడానికే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళైనా ఆ కేసులో సాక్ష్యాలు దొరకవు. ఒకవేళ నిజంగానే జరిగిందని అనుకుంటే, ఒకవేళ సాక్ష్యాలు లేవు కాబట్టి నిజమని అనుకోలేము. ఇది రాజకీయ నాయకులను వెంటాడడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్న ప్రయోజనం నెరవేరింది. ఈ సిబిఐ సాక్ష్యాలు తీసి కేసు పెట్టకపోయినా భారతదేశం మొత్తంలో థ్రెట్ కాబోయే వ్యక్తి కేజ్రీవాల్. ఢిల్లీని ఆయన లేకుండా చేశారు, రేపు పంజాబ్లో లేకుండా చేస్తారు. ఆయన మీద ఎందుకు కత్తి కట్టారు అని అంటే, గుజరాత్లో ఆయన
13% ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోగలిగాడు. నిన్న 13% చేసుకున్నాడు, రేపు 30% చేసుకుంటాడు. ఇంకా మోడీకి, అమిత్ షాకు గుజరాత్లో కేజ్రీవాల్ అడుగుపెట్టేదాకా పెద్ద పట్టించుకోలే. గుజరాత్లో కేజ్రీవాల్ అడుగుపెట్టిన తర్వాత ఇది తీశారు. ఇక్కడ కీలకమైన లింక్ కవిత ద్వారా పోయింది అనేది అప్రూవర్ చెప్పింది అన్నట్టు. కాబట్టి కవిత గారిని అందులో పెట్టి కేసీఆర్ గారిని దించేశారు. ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ టార్గెట్, కేజ్రీవాల్ టార్గెట్, వీళ్ళిద్దరు తప్ప బీజేపీకి దేశంలో థ్రెట్ లేదు. మమతా ఏమన్నా వేరే స్టేట్ పోవాలనుకుంటుందా? ఓన్లీ కేజ్రీవాల్ వేరే స్టేట్లలో పోయిండు, గవర్నమెంట్ ఫామ్ చేసిండు పంజాబ్లో. గుజరాత్లో 13% తీసుకున్నాడు. దేశం అంతా స్ప్రెడ్ అవుతున్నాడు స్లోగా. గోవాలో కూడా ఒక ఎమ్మెల్యే వచ్చింది. గోవాలో మళ్ళీ ఆయనకి ఏంటంటే ఒక క్రేజ్ ఉంది కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో. నిజాయితీగా ఉంటాడు, ఇట్లా ఆఫీసర్ రిజైన్ చేసి వచ్చాడు, ఇప్పటిదాకా ఆయన మీద స్కాములు లేవు. కాబట్టి ఆయనను స్కామ్లలో పెట్టి ఇరికేయాలి. కేసీఆర్ ఏం చేశాడు? ఉన్నకాడు ఉండక 2 years ముందు భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి మహారాష్ట్రలో డిస్టర్బ్ చేశాడు బీజేపీని. మహారాష్ట్రలో కొంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది. ఆయన కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో చేరారు. అందుకే ఈయనను ఇక్కడనే పరిమితం చేయాలి, ఈయనను దేశవ్యాప్తంగా పోనీయొద్దు, కాబట్టి ఇక్కడనే ఓడించాలని చెప్పేసి తన బలాన్ని తగ్గించుకొని సంజయ్ని వెనక్కి లాగి 45 సీట్లలో పోటీ ఇవ్వగలిగేది 15 సీట్లకు పరిమితమై 8 గెలిపించుకున్నాడు. అంటే తన బలాన్ని తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది డివైడ్ కావద్దు. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు, తెలిసిన శత్రువు వాళ్ళకి ఎక్కడ లేదు. కానీ కేసీఆర్ వస్తే మాత్రం ఈ రైజింగ్ ఎనిమీనే. ఆయన ఏమో డయింగ్ ఎనిమీ. రాహుల్ గాంధీ ఈజ్ డయింగ్ ఎనిమీ, కేసీఆర్ ఈజ్ రైజింగ్ ఎనిమీ, కేజ్రీవాల్ ఈజ్ రైజింగ్ ఎనిమీ. కాబట్టి మోడీ పర్పస్ సర్వ్ అయింది. ఇప్పుడు ఆ సిబిఐ ఏం ఎంక్వైరీ చేసినా అది ఫేస్ కోసమే, ఫేస్ సేవింగ్ కోసమే తప్ప నిజంగా వీళ్ళ మీద ఆధారాలు దొరికే అవకాశమే లేదు. మరి ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ఏమవుతుంది? ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఆ కేసును అయితే క్లోజ్ చేసింది. అంటే అక్కడ స్పీకర్ నిర్ణయం మీదే అవుతుందా? ఫిరాయింపులు జరగలేదని సుప్రీంకోర్టు భావించింది? కాదు, తొందరగా డెలివరీ చేయాలి తీర్పు. ఎందుకంటే నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది స్పీకర్లు పెండింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పి పోయారు. స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత వెదర్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్టా కాదా అనేది చూడదు సుప్రీంకోర్టు. స్పీకర్ తీర్పు ఇచ్చారని డిస్పోజ్ చేశారు. రేపు మళ్ళీ వీళ్ళు వెళ్తారు స్పీకర్ ఇచ్చిన తీర్పు తప్పు అని. ఇది అబద్ధాలతో కూడుకున్నది, అసత్యాలతో కూడుకున్నది. ఒక రాజ్యాంగబద్ధమైన సీట్లో కూర్చున్న వ్యక్తి ఇంత దుర్మార్గంగా ఎన్నడూ వ్యవహరించలేదు భారతదేశ చరిత్రలో. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం ఆమోదించిన దగ్గర నుంచి డిసెంబర్ 24, 1949 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రాజ్యాంగ స్థానంలో కూర్చున్న వాళ్ళు, గవర్నర్ కావచ్చు, ఇంకా రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈవెన్ జడ్జెస్ కూడా కావచ్చు, ఎంతోమంది తప్పులు చేశారు. కానీ ఇంత దరిద్రమైన తప్పు చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో లేడు, ఇక రాడు. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిన ఒక నిజాన్ని నాకు సాక్ష్యం దొరకలేదంటే ఎట్లమ్మా? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. బీఫామ్ ఎవరిచ్చారు దానం నాగేందర్కి? బీఫామ్ ఇచ్చింది ఏ పార్టీ? ఏ గుర్తుపెట్టుకొని ఇంటింటికి పోయి ఓటు అడిగాడు. 3-4 లక్షల మంది ఓట్లేశారు. ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఆయన ఏ పార్టీకి వచ్చినాయి? వాళ్ళ పేరు నాగేందర్ది ఉందా లేదా? బ్యాలెట్ పేపర్లు కొన్ని లక్షలు ప్రింట్ చేశారు. ప్రతి బ్యాలెట్ పేపర్లో దానం నాగేందర్ పక్కన ఏ గుర్తున్నది? అంటే ఇంతమంది ఓట్లేసి దానం నాగేందర్ కాంగ్రెస్ అని చెప్పి నమ్మి బ్యాలెట్ పేపర్లలో, ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసిన బ్యాలెట్ పేపర్లలో దానం నాగేందర్ పక్కన చేతి గుర్తుంటే నాకు సాక్ష్యాలు దొరకలేదు. అంటే అక్కడ దానం నాగేందర్ ఇంకొక మాట అంటున్నారు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది, యాజ్ ఎ పర్సన్ గా నాకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, దాన్ని నేను యూస్ చేసుకున్నాను. దాన్ని ఎవరు కాదనలేదు. ఆయనే ఆ పార్టీకి రిజైన్ చేసి, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ చట్టాలకు అతీతంగా ఉండకూడదు. నాకు చాలా అత్యంత సన్నిహితుడు, అంటే ఒక బ్రదర్ లాగా దానం నాగేందర్, ఒక యంగర్ బ్రదర్ లాగా. బట్ ఐ డోంట్ టాలరేట్ దిస్. నీకున్న స్వేచ్ఛ చట్టం పరిధిలో ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. నువ్వు ఒక చట్టానికి బద్దును పోయి రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్యేకి రిజైన్ చేయలేదు. కాబట్టి అది 100% అది పార్టీ ఫిరాయింపు. ఇప్పుడు లేకపోవచ్చు ఆయన, ఇప్పుడు నేను మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నా అని అనొచ్చు, కానీ నువ్వు మధ్యలో పార్టీ ఫిరాయించినవా లేదా? అసలు చట్టాన్ని సవరించి ఏం చేయాలంటే ఇటువంటి గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సోమోటోగా తీసుకొని బర్తరఫ్ చేయాలి. మళ్ళీ 6 ఏళ్ళ దాకా పోటీ చేయకుండా ఆయనకు ఆంక్షలు పెట్టాలి. ఇదో దరిద్రమైన ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్ సరిగా లేవు. ఆ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కీలు బొమ్మల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు, తోలు బొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇక ఏం చేస్తాం, కంచె చేను వేస్తే అంటాం కదా, చేను కాపలా కంచె పెడతాం. కంచె చేను వేసాక ఇంకా సామాన్యునికి దిక్కేది, ప్రజలకు దిక్కేది ప్రజాస్వామ్యం అని ఎట్లా చెప్పుకుంటాం? రాజ్యాంగానికి ఒకవేళ అంబేద్కర్ బతికుండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు నిన్న జరిగిన ఈ స్పీకర్ తీర్పుకు. ఆయన దళితుడే మళ్ళా.
ఇప్పుడు కడియం శ్రీహరి ఇంకొక మాట అంటున్నారు, ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్, కేసీఆర్ ఫస్ట్ క్షమాపణ చెప్తే నేను రాజీనామా చేస్తాను అనేది. సార్ అది పొలిటికల్ స్టేట్మెంట్, నేనేం డిఫెండ్ చేయట్లేదు ఆయన చెప్పిన దాన్ని. అంటే కేసీఆర్ ఫిరాయింపులు దేనికోసం చేశాడు, ఈయన దేనికోసం చేశాడు. ఈయనేమో బిడ్డ కోసం చేశాడు, కేసీఆర్ ఏమో తన పాలనను రక్షించుకోవడానికి తెలంగాణ ప్రజలకు నేను చాలా హామీలు ఇచ్చాను, నేను ఇక్కడ ఉంటేనే నెరవేర్చుకోగలుగుతాను, నాకు బొటాబొటి మెజారిటీ ఉంది, కేవలం 3 సీట్లతో నేను అధికారంలో ఎక్కువ కాలం ఉండలేను, ఓటుకు నోటు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికాడో అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇక గవర్నమెంట్ పడిపోతుంది. ఓవైసీకి ఉన్నది 7గురే కదా, ఈయనకు సపోర్ట్ ఇచ్చేది ఒక ఓవైసే కదా, ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే నీ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్తే అటువంటి క్లిష్ట పరిస్థితులలో తను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి నేను కొంతకాలం సీఎంగా కొనసాగాలని చెప్పి ఆ కోణం నుంచి ఆయనే ఫిరాయింపులను ఎంకరేజ్ చేశాడు. బట్ ఏ కోణం నుంచి చేసినా ఫిరాయింపులను కేసీఆర్ గారు కూడా ఎంకరేజ్ చేశారు, దాన్ని ఎవరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. క్షమాపణలు కాదు ఇక్కడ కావాల్సింది. స్పీకర్ 9 మందిని ఎక్స్క్యూజ్ చేసినా నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ దానం నాగేందర్ విషయంలో స్పీకర్ చేసింది హైలీ ఆబ్జెక్షనబుల్. మరి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటారు? ఆల్రెడీ 2.5 years అయిపోయింది, మిగిలింది 2.5 years మాత్రమే. కాలయాపన కనుక కోర్టు చేయకపోతే వాతలు పెడుతుంది స్పీకర్కి, మామూలుగా ఉండవు. ఇప్పటి వరకు ఏ స్పీకర్ మీద కోర్టులు కామెంట్ చేయలేనంత, అంటే బహుశా ఆయన దిగిపోమని కూడా చెప్పొచ్చు, అంత ఘోరమైన తీర్పు వస్తుంది స్పీకర్ విషయంలో. బట్ అది డిలే చేయకుండా, దీన్ని కాలయాపన చేయకుండా స్పీడప్ చేయాలి. బట్ వీళ్ళు ఇప్పటికి వేసారా లేదో నాకు తెలియదు.